إله إلا الله أشهد أن محمدا رسول الله حي على الصلاة حي على الفلاح قد قامت الصلاة قد قامت الصلاة الله أكبر الله أكبر. ఇప్పుడే నమాజ్ కూడా కంప్లీట్ చేసుకుని రూమ్కి వెళ్ళిపోతున్నా. నిన్న మా ఫ్రెండ్ అంటే నిన్న నైట్ వచ్చేసి నేను వాడు జియావుద్దీన్ ఉంటాను మా పక్కింటాడు, ఇద్దరం కలిసి వానికి సరుకులు కొనికి ఎగేలాగెళ్ళి మనం నడుచుకుంటాం. మా కోటలకు నేను చెప్పలే, వాళ్ళ కోటలకు వాడు చెప్పలే. ఇంకా వాడు వెళ్తున్నాడు కదా పాపం, వాళ్ళ కోటలు చుట్టుకొని లేదన్నమాట. నేను అప్పుడప్పుడు ఇచ్చాను వాళ్ళ ఒకటి సివిల్ ఐడి, ఇన్ని రోజుల నుంచి సివిల్ ఐడి కూడా వెళ్ళేవానికి. వాళ్ళ ఇల్లు చాలా కొంచెం ఇబ్బంది అనమాట మా ఫ్రెండ్ గానికి. మొత్తం బ్యాగ్ మొత్తం కార్లో పెట్టుకొని వచ్చి అన్న దగ్గరికి డైరెక్ట్ పోతానని చెప్పి చూడండి. అరే ముష్కిల్ ठीक है बोलता हूँ. ओके आराम से जाओ. ओके అయ్యో నాకే బాధ అవుతుంది ఎవడు వెళ్తా అంటే. అయినా పాపంలే వానికి ఇల్లు మంచిగా లేదు. ఎన్ని రోజులు ఉంటాడు చెప్పండి పాపం. ఆ ముసలాయన ఎక్కువ టార్చర్ చూపిస్తుంటాడు వానికి. చూడండి మా ఫ్రెండ్ చికెన్ రైస్ తీసుకొని వచ్చిండు. और एक बार बोला तुम्हारा रूममेट है हमारा रूममेट नहीं एयरपोर्ट ఆడ జియాదుద్దీన్ వెళ్ళాడు ఈరోజు. ఆడక్కడే మిస్ అనమాట మా అందరికి. పాపం వాళ్ళు ఏం తెలిసిపోతుంది వెళ్ళాడు చూడండి. పాపం వాడు ఉంటే అందరికి ధన వాడి షేర్ చేస్తాడు ఫుడ్ అంతా. వాళ్ళు లేడు ఈరోజు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ వీడియోకి స్వాగతం. ఈరోజు వచ్చేసి డే 8 రంజాన్ అనమాట. అసలు మార్నింగ్ నుంచి ఒక్క డ్యూటీ కూడా పడలేదు. అసలు యాక్చువల్గా అయితే ఈరోజు స్కూల్ ఉన్న హాలిడేస్ అయితే ఉన్నాయి. ఒక 5 days హాలిడేస్ అనమాట. ఎందుకంటే ఈ రోజు నుంచి కువైట్లో నేషనల్ డే స్టార్ట్ అనమాట ఇల్లది. సో అందువల్ల ఒక 5 days ఇంకా స్కూల్ హాలిడేస్ ఇచ్చేసిన డైరెక్ట్గా. అంటే ఇప్పుడు ఈ రేపు మనం ఇచ్చేసిన ఇంకా డైరెక్ట్ ఇంకా ఫ్రైడే సాటర్డే కూడా హాలిడే ఉంటుంది. డైరెక్ట్ సండే ఉంటుంది. సో ఇంకా అలా మార్నింగ్ నుంచి పడుకొని నేను ఇంకా డైరెక్ట్ ఇప్పుడు మధ్యాహ్నం నమాజ్కి వెళ్తున్నా. చలో మసీద్ దగ్గరికి వెళ్ళి నమాజ్ కంప్లీట్ చేసుకొని వచ్చేద్దాం. ఓకే ఇప్పుడే నమాజ్ కూడా కంప్లీట్ చేసుకుని రూమ్కి వెళ్ళిపోతున్నా. నిన్న మా ఫ్రెండ్ అంటే నిన్న నైట్ వచ్చేసి నేను వాడు జియావుద్దీన్ ఉంటాను మా పక్కింటాడు, ఇద్దరం కలిసి వానికి సరుకులు కొనికి ఎగేలాగెళ్ళి మనం నడుచుకుంటాం. మా కోటలకు నేను చెప్పలే, వాళ్ళ కోటలకు వాడు చెప్పలే. ఇంకా వాడు వెళ్తున్నాడు కదా పాపం, వాళ్ళ కోటలు చుట్టుకొని లేదన్నమాట. నేను అప్పుడప్పుడు ఇచ్చాను వాళ్ళ ఒకటి సివిల్ ఐడి, ఇన్ని రోజుల నుంచి సివిల్ ఐడి కూడా వెళ్ళేవానికి. వాళ్ళ ఇల్లు చాలా కొంచెం ఇబ్బంది అనమాట మా ఫ్రెండ్ గానికి. సో అందువల్లనే వెళ్ళిపోతున్నాడు కూడా ఇంటికి కూడా. ప్రజెంట్ అయితే ఇప్పుడు వస్తున్నాడు బయటకి. నిన్న వంటి దగ్గర బర్డ్స్ ఉన్నాయి అనమాట. ఈ బర్డ్స్ ఉన్నాయి నిన్న నాటి వంటి నా దగ్గర. ఇవి ఇచ్చేద్దాం అన్నట్టునే సెండ్ ఆఫ్ ఇచ్చేద్దాం. వండి చూడండి రేపు వాడు ఈరోజు ఇప్పుడు 5 గంటలకు ఫ్లైట్ ఉంది. ఇప్పుడు నీ డ్యూటీ కూడా వచ్చిపోతా అంట ఎడారికి. ఆడైతే పాపం భయపడుతున్నాడు, ఈ ఫ్లైట్ ఎంకలా తీసుకొని చూడ రాడు అది అని చెప్పి. ఈ ఇంట్లో ఉంటాడు అనమాట మా ఫ్రెండ్ గారు. మాది ఆ ఇల్లు. ఇంట్లో ఆ పైన టెంట్ ఉంది కదా, ఆ టెంట్ పైన పక్షులు అందుకుంటాయి అనమాట. ఆ పక్షులు అందుకు చేస్తూ ఉంటాడు. వాడు వచ్చిన తర్వాత కలుద్దాం. ఇప్పుడు మా మేడం ఒక కార్ నిండా సరుకులు వేసుకొని వచ్చింది అనమాట. అవన్నీ ఇంట్లో పని మనుషులు అందరం కలిసి లోపలికి పెట్టేసినాం. నేను వచ్చేసి వీడు మా ఫ్రెండ్ అంటానే వీడు ఇంటికి వెళ్తానని చెప్పి మా అమ్మ మా ఇంట్లో ఉన్న ఒక పెద్ద పాలపొడి డబ్బా అన్నీ ఇచ్చింది పాపం వాడికి. చాక్లెట్లు కూడా ఇచ్చింది మా అమ్మ మా ఫ్రెండ్ గారికి. సరే ఇప్పుడు ఫోన్ చేసిన మొత్తం బ్యాగ్ మొత్తం కార్లో పెట్టుకొని వచ్చి అన్న దగ్గరికి డైరెక్ట్ పోతానని చెప్పి చూడండి. అరే ठीक है आराम से जाओ. जो गलती है हाँ मुश्किल है. अपने अम्मी को बोलना सलाम. ठीक है बोलता हूँ. ओके आराम से जाओ. ओके पूरा गिरा लगेज ये पैक हो गई. हाँ हो गया, थोड़ा सा बस सामान और लेगा उधर जाके. हाँ कितना 5 बजे की फ्लाइट? हाँ 5 बजे निकल. ठीक है ओके. सबसे पूरा दुआ करने के लिए మా ఫ్రెండ్ గారికి दुआ చేయండి కొంచెం. ओके मुश्किल है इंशाल्लाह नेक्स्ट ईयर अच्छे से घर मिलता है. ओके भैया. ओके भैया. ओके आराम से जाओ. ओके कॉल करो. ओके बाय. అయ్యో నాకే బాధ అవుతుంది ఎవడు వెళ్తా అంటే. సడన్గా వెళ్తున్నాడు వాడు. అందుకనే వాడు కాల్ చేసిండు నాకు 3-4 మాటలు. నేను మా మేడం వచ్చింది లగేజ్ మొత్తం లోపల పెడతాను నేను. అందుకే నాకు 3-4 times కాల్ చేసిండు. బాధ అవుతుంది ఇంకా సడన్గా వాడు సడన్గా వెళ్తున్నా అనేసరికి బాధ అయింది నాకు ఇప్పుడే. అయినా పాపంలే వానికి ఇల్లు మంచిగా లేదు. ఎన్ని రోజులు ఉంటాడు చెప్పండి పాపం. ఆ ముసలాయన ఎక్కువ టార్చర్ చూపిస్తుంటాడు వానికి. ఏమోలే దేవుని దేవుడు అంతా ఎక్కడున్నా బాగుంటే చాలా అంతే. పాపం మంచి పిల్లడు అనమాట. అన్ని పూట్ల నమాజ్ చేసుకుంటా, చాలా మంచి పిల్లడు. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. అందుకని చెప్పినా చాలా వీడియోలో కూడా మా రూమ్ ఉండాలి కన్నా నాకు వాంతో ఉండాలంటే నేను చాలా ఇష్టం అని చెప్పి. ఇప్పుడు అడుగున పోతున్నాను నాకు ఇంకెవరున్నారు ఇక్కడ.
ఆ పక్కన ఉన్నాడు కానీ అడుగున కొంచెం స్మోక్ అంది చేస్తా. ఎనీవే పర్లేదు, వెళ్ళనీలే పాపం. నిన్నైతే ఇద్దరం 2 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు ఇద్దరం నడుచుకుంటా పోయి నైట్ అంతా ఇద్దరం షాపింగ్ చేసేసినాం. ఆ వీడియో షార్ట్ వీడియోగా పోస్ట్ చేస్తాలేండి. ఓకే చలో, మనకు ఏం డ్యూటీ ఏం లేదు, చూద్దాం ఏం డ్యూటీ పడుతుంది. ఓకే ఇంకా అలా మార్నింగ్ నుంచి అసలు ఒక్క డ్యూటీ కూడా అవ్వలే, అసలు మధ్యాహ్నం నుంచి కూడా తర్వాత నుంచి కూడా ఒక్క డ్యూటీ కూడా అవ్వలే. డైరెక్ట్గా ఇప్పుడే మళ్ళీ మసీద్కి అయితే వెళ్తున్నా. ఈ నమాజ్ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ ఇఫ్తార్ అయితే ఉంటుంది, అసర్ నమాజ్. చలో మసీద్ దగ్గరికి వెళ్ళి నమాజ్ కంప్లీట్ చేసుకొని వచ్చేద్దాం. ఓకే మళ్ళీ ఉంటుంది ఇట్లా నడుచుకుంటూ వెళ్తాంటే మొత్తం గ్రీనరీ మధ్యలో. పోయి వచ్చి కార్ కడిగేస్తాం. ముందు 2 కార్లు ఉన్నాయి, 2 కార్లు కడిగేసి నైట్ మా బాబా కార్ కడిగేస్తే పని అయిపోతుంది. కార్ కడిగేసి తర్వాత అంగ పోయి స్నానం చేస్తా, పని అయిపోతుంది అంతే. నమాజ్ కంప్లీట్ చేసుకొని అంచి నచ్చుకుంటూ వస్తాను. నేను నమాజ్ లోపలే 2 మాట కాల్ చేసిన అనమాట. మళ్ళీ నేను చేసిండే కాల్ కట్ చేసిండు. మళ్ళీ ఇప్పుడు చేస్తే ఏమంటాడు అబ్బా, మా దుబ్బడి తెలిపోయింది డ్యూటీకి. చూడాలి ఇంకా ఏం చెప్పారు. మా పక్కింటికి వచ్చిన ఈవీ ఫ్రెండ్ షరీఫ్ అన్న ప్లేస్లోకి డ్రైవింగ్ చేస్తే వెళ్తున్నాడు. వాళ్ళకి అప్పుడు పక్కన కూర్చోడుకొని వెళ్తున్నాడు. ప్రజెంట్ మా కుటుంబ సరైన ఫోన్ చేయాలి. 2 మాటలు ఫోన్ చేశాడు దేనికో. మా ఒకరే అనుకుని చేశాడు అనమాట. వాడు గురించి సల్లీలో ఉన్నాడు, నమాజ్లో ఉన్నాడు. నేను కూడా అయిపోయింది, అంతా వాష్ చేసేసిన. కారు ఉన్న కంప్లీట్ అయిపోయింది. మనం కూడా మొత్తం 3 కార్లు ఉన్నాయి అనమాట. మొత్తం 3 కార్లు కడిగేస్తే ప్రజెంట్ అయితే ఈ కారు కడిగేసిన. మా కారు 2 కార్లు ఉన్నాయి, 3 ఉన్నాయి మా ఫ్రెండ్స్ వాళ్ళకి. అండ్ అట్ని ఈ కారు ఉంది. ఇప్పుడు ఈ పెద్ద బండి కూడా కడిగేస్తే పని అయిపోతుంది. చాలా రోజులు ఇది కడగకున్నా బాబు, ఇది కడిగేయాలి ఇప్పుడు. మా ముస్లాం గారు దుబ్బుని వేసుకొని వెళ్ళిపోయాడు. మా ముస్లాం గారు వచ్చేస్తే మా ముస్లాం గారు కూడా కడిగేస్తా. ఓకే అయిపోయింది. మొత్తం 2 బండ్లు కడిగేసినాయి, ఇంకా 2 బండ్లు ఉన్నాయి, అవి నైట్ కడిగేస్తా. పోయి స్నానం చేసి ఇప్పుడు ఫాస్ట్గా, టైం లేదు, ఫాస్ట్గా తలస్నానం చేయాలి. ఇంకా అలా ఇప్పుడే మంచిగా రెడీ తలస్నానం చేసిన. మొత్తం డాండ్రఫ్ వస్తుంది అనమాట. మొత్తం 3 మార్లు వేసినాయి హెడ్ షాంపూ అయితే. వెళ్తున్నా మసీద్ దగ్గరికి. మా ఫ్రెండ్స్ అందరు ఆల్రెడీ వెళ్ళిపోయారు ఇప్పుడే. నేనే కొంచెం లేట్గా వెళ్తున్నా ఈరోజు. ఎనర్జీ లేదు ఈరోజు కూడా. నేను వచ్చేసరికి మా ఫ్రెండ్ గారు మొత్తం తెచ్చి పెట్టాడు, ఆల్రెడీ రెడీగా ఉన్నాడు. విశేషం అనమాట ఆ జవాబు అని. ఈడే బంగ్లాదేశ్ చెప్పాను. ఈరోజు మొత్తం అందరు రెడీగా అయితే తెచ్చాడు. అజా భయ్యా బేటో భయ్యా. రోజు మా ఫ్రెండ్ గారు చికెన్ రైస్ తీసుకొని వచ్చిండు. మొత్తం షేర్ చేసేసినాం. దాంట్లో కొంచెం 2 ప్లేట్లు చేసాం. ఇంకా ఎవరైనా వస్తే దీంట్లో చేస్తూ ఉంటాం. మా ఫ్రెండ్ గారు మొత్తం అందరికి ఇడి వేస్తాడు ఫుడ్ మొత్తం ఒకరికి. ఈరోజు చాలా మంది వచ్చాను చూడండి. ఈడు మావాడు ఒకరికి రాలే, ఈడు ఇంకా మా ఫ్రెండ్ ఒకరికి రాలే. అందరూ వచ్చి కూర్చున్నారు కదా. ఆడ మా ఒకరు ఒక్కడు చూడండి లేట్గా వస్తాడు. వాడు చాలా లేట్గా వస్తాడు. చికెన్ అని ఫాస్ట్గా రాడు. आजो इधर इधर आपको प्लेस रखिए, इधर आ जाओ, इधर बैठो। लाइए, अरे अभी तो दिया ये पूरा आपका ही है, बैठो। क्यों तू लेट आता है जल्दी डेली? ఈరోజు ఇంకా చాలా టైం ఉంది, ఛాన్స్ ఏం పడుతుంది. और एक बार बोला तुम्हारा रूममेट है, हमारा रूममेट नहीं है, एयरपोर्ट में आड़ जियाद दिन लेడు ఈరోజు అక్కడే మిస్ అనమాట మా అందరికి. వాళ్ళు ఏం తెలిసిపోతుంది లోటేడు చూడండి. పాపం వాడు ఏంటి అందరికి దన వాడి షేర్ చేస్తాడు ఫుడ్ అంతా. వాళ్ళు లేడు ఈరోజు. మిస్ అయిపోయింది వాడు. ఏద్దాం నార్మలే, వాడు వెళ్ళిందే పాపం మంచిదిలే ఇంటికి. అలా ఎవరు వాడు ఇంటికి చేస్తే చాలు. వేరే మసీదులు అదా ఇచ్చారు, మా మసీదు أشهد أن محمدا رسول الله أشهد أن محمدا رسول الله حي على الصلاة حي على الصلاة حي على الفلاح
తెచ్చి ఇది ఇచ్చి మేడం అనమాట. దీనిలో ఏమైందంటే వాటర్ బాటిల్, మజ్జిగ, చాక్లెట్, ఒక సమూనా ఇవన్నీ ఉన్నాయి. నాది ఒకరు కానీ మా ఫ్రెండ్ కానీ అని నేనే పెట్టినాం. ప్రజెంట్ అయితే ఈ ప్లేట్లో ఏడు తిన్న తర్వాత అందరు వెళ్ళిపోతున్నారు. మేము కూడా ఈ ప్లేట్ అందుకు కడిగేసి ఇవన్నీ మొత్తం నీట్గా ఎత్తేసి ఏవి రక్తం ఓకే రక్తం ఇదంతా ఎత్తేస్తే సరిపోతుంది అంతే. అయిపోయింది. ఇప్పుడే నమాజ్కున్నా వెళ్ళిపోతున్నాం రూమ్ దగ్గరికి. మా జియాదుని వాడు ఫోన్ చేసినప్పుడు లైన్లో ఉన్నాడు. ఇవన్నీ చూసి ఇంకా ఒక్కొక్క వీడియోతో ఇచ్చాను కదా అవన్నీ తీసుకుని వెళ్తున్నాం. చలో ఇంటి దగ్గరికి వెళ్దాం. వచ్చానో లేదో మొత్తం కార్ అయితే కడుగుతున్నా. ఇంకా 2 కార్లు ఉన్నాయి కడిగేటి. ఈ కార్ ఒకటి, ఆడ మా బాబాది ఇంకోటి జీప్ ఒకటి ఉంది. 2 కడగాలి. ఫాస్ట్గా కడిగేస్తే పని అయిపోతుంది. మా బాబు మిస్ చేసినాడు అనమాట. మళ్ళీ ఆ కార్ జీప్ అయిపోతే నా కార్ చాలా డట్టిగా ఉంది కరుగు అంట. సరేలే అనుకోని నేను చలో కడిగేసి కలుద్దాం. ఓకే అయిపోయింది. ఇప్పుడే ఆ కారు కూడా కడిగేసినా. అయిపోయింది. మొత్తం 2 కార్లు కడిగేసినాయి. ఈరోజు మొత్తం 4 కార్లు ఇది కడిగేసినా. సో ఇంకా ఇక్కడితో నా వర్క్ కూడా అయిపోయింది. మ్యాక్సిమం ఏ డ్యూటీల గురించి చెప్పాలనుకుంటున్నా. సో ఇంకా ఇక్కడితో ఈ వీడియో ఏం చేస్తున్నా. ఈ వీడియో అనిపించి తప్పకుండా కామెంట్ చేసి వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఈరోజుతో సక్సెస్ఫుల్గా డే 8 రంజాన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే ఇంకా డే 8 రోజులు అంటే సక్సెస్ఫుల్గా ఈ రోజుతో 8 రోజులు ఫాస్టింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో మీరైతే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపటి డే 9 వీడియో అయితే కలుద్దాం. ఓకే అండ్ అలానే ప్రతి ఒక్కరు సేఫ్ డ్రైవ్ చేయండి. ఓకే.